కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సార్, ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఐటీ ఉద్యోగాల కోతను అమెరికాలో మనం చూస్తూ ఉన్నాం కదా సార్. ఇప్పుడు రీసెంట్గా ట్రక్ డ్రైవర్లు కూడా ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. ఇంగ్లీష్ పరీక్షలో విఫలమైనందుకు 7,000 మంది ట్రక్ డ్రైవర్లు ఉద్యోగాలు అక్కడ పోయాయి సార్. సో ఎక్కువ ఎఫెక్ట్ భారత సంతతికి చెందిన డ్రైవర్ల మీద పడుతుందట సార్. ఏంటి సార్, అమెరికాలో పని చేయాలంటే, అంటే ట్రక్ డ్రైవర్లుగా పనిచేయాలంటే ఇంగ్లీష్ టెస్ట్లో ఖచ్చితంగా పాస్ అవ్వాలి అని చెప్పేసి అక్కడ రూల్ పెట్టారట సార్. ఏంటి సార్ ఈ ఆంక్షలు ఏంటి? అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ లేదన్న కారణాన జూన్ నుంచి, ముఖ్యంగా జూన్లో 1,500 మందిని తొలగించారు. తర్వాత మళ్ళీ కొన్ని వేల మంది తొలగించారు. ఇప్పుడు తాజాగా 7,000 మందిని తొలగించారు. ఒబామా ప్రభుత్వ హయాంలో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనే అంశాన్ని ఆధారంగా డ్రైవర్లను తొలగించకూడదు అనేటువంటి విధానాన్ని అనుసరిస్తే ఇప్పుడు కేవలం ఇంగ్లీష్ రాదు అనే పేరిట, ఇంగ్లీష్ సరిగా రాదనే పేరిట డ్రైవర్లను తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ అది నిజంగా ఇంగ్లీష్ అనేదా కారణము అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. డెఫినెట్గా భారత సంతతికి చెందిన వారిపైన ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఒక అంచనా ప్రకారము మీకు అమెరికాలో ఉన్నటువంటి కమర్షియల్ వెహికల్ డ్రైవర్ల ప్రకారము ఇంకా నియర్లీ 2 lakh ఉంటారు, 1,95,000 దాకా ఉంటారని. అందువల్ల ఇప్పుడు 7,000 మంది ఉద్యోగాలు కోల్పోతున్న వాళ్ళు కూడా గణనీయంగా భారతీయులు ఉంటారు. అందులో సిక్కులు, పంజాబీస్ ఉంటారు. సో మీకు పంజాబ్, హర్యానా నుంచి వచ్చిన వారు ప్రధానంగా ఈ ట్రక్ డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎలాగైతే మన తెలుగు వాళ్ళు ఉంటే డాక్టర్లు ఉంటారు, ప్రధానంగా ఐటీ ఉద్యోగులు ఉంటారు. అంతకు ముందు తరం అయితే డాక్టర్స్ ఉంటారు. మీకు ఎర్లీ తరం డాక్టర్స్. ఇప్పుడు వాళ్ళు మీరు అడిగితే 70-80% మీకు ఐటీ రంగంలోనే కనబడతారు, టెక్నాలజీ రంగంలోనే కనబడతారు. సో అలా మీకు గుజరాతీ వాళ్ళు వ్యాపారాలు ఉంటాయి, బిజినెస్ మెన్ ఉంటారు. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు మీకు ఘనాలో టాప్ సూపర్ మార్కెట్ చైన్లు కూడా మన గుజరాతీలే ఉంటుంది. అలాగే పంజాబ్, హర్యానాలు ముఖ్యంగా సిక్కులు డ్రైవర్లుగా అమెరికాలో పనిచేస్తూ ఉంటారు. సో అందువల్ల వాళ్ళపైన ఇది ప్రధానంగా ప్రభావం పడుతుంది. ట్రంప్ ప్రభుత్వ వాదన ఏంటంటే వారు కస్టమర్లతో సరిగా కమ్యూనికేట్ కాలేరు, అధికారులతో సరిగా ఇంటరాక్ట్ కాలేరు, సైన్స్ సరిగా అర్థం కావు వారికి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ లేకపోతే సరిగా రికార్డులు మెయింటైన్ చేయలేరు అన్నది ఆరోపణ. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ట్రక్ డ్రైవర్లు ట్రక్కులు నడుపుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇటీవల భారతీయులు, ఇతర ఫారిన్ డ్రైవర్స్ ట్రక్కులు నడిపిన చోట యాక్సిడెంట్లు అయ్యాయి కనుక మేము ఈ కండిషన్ పెడుతున్నామని. ఇది ఇండియన్స్కే కాదు, ఇప్పుడు మెక్సికన్స్ ఉంటారు, వాళ్ళు ప్రధానంగా స్పానిష్ వాళ్ళ లాంగ్వేజ్. సో మీకు స్పానిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అంటే వారికి కూడా రేపు ఈ ప్రమాదం ఉంటుంది ఇంగ్లీష్ రాదు అని. సో అందువల్ల మీకు వైట్ అమెరికన్స్ ట్రక్ డ్రైవర్లుగా ఉద్యోగం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో చెప్పేదేమో ఇప్పుడు ఐటీ రంగంలో ఏం బాధలు చెప్తున్నాడు, మీరు దీనివల్ల వైట్ అమెరికన్స్ ఉద్యోగాలు కోల్పోతున్నారు, వాళ్ళ వేతనాలు డిప్రెస్ అవుతున్నాయి, అందువల్ల ఈ ఫారినర్స్ వచ్చే యాంటీ ఇమిగ్రేషన్ డిమాండ్ పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడైతే ట్రక్ డ్రైవర్లుగా వైట్ అమెరికన్స్ ఎంతమంది పనిచేస్తారు అందరికీ తెలిసి చేయరని, అయినా కూడా అక్కడ కూడా కనీసం పెడుతున్నాడు. అంటే అసలు ఉద్దేశం ఏంటంటే యాంటీ ఫారినర్ హిస్టీరియా క్రియేట్ చేసి, అంటే సమాజంలోనే ఒక వర్గం శత్రువుగా చూపెట్టి మెజారిటీ ప్రజల మనోభావాల్ని అట్రాక్ట్ చేయాలి. ఇది లక్ష్యం. ఇది రైట్ వింగ్ పాలిటిక్స్ దేశం ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి. సమాజంలోనే మీ అండ్ అదర్, సమాజంలోనే ఒకరిని శత్రువుగా చూపెట్టాలి. ఇప్పుడు మన ఇండియాలో, భారతదేశంలో జరుగుతున్న మనకు తెలుసు కదా. సో ముస్లిమ్స్ను ఒక శత్రువుగా చూపెట్టి హిందూ మొబిలైజేషన్ కొరకు పనిచేయడం, హిందూస్ ఆర్ ఇన్ డేంజర్ అనేటువంటి ఒక భావన క్రియేట్ చేసి మెజారిటీ ఓటర్లను సమీకరించడం. సో అలాగే అమెరికాలోనైనా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇలా అన్ని దేశాల్లో కూడా క్సినోఫోబియా అంటారు, విదేశీయులు, ఫారినర్స్ ప్రమాదం తెచ్చి పెడుతున్నారు, మనకు దెబ్బతీస్తున్నారనే ఒక భయాన్ని క్రియేట్ చేసి తన ఓటింగ్ లాబీని నిలబెట్టుకోవడం ట్రంప్ ఉద్దేశం. ఎందుకంటే ట్రంప్
వైట్ రేసిస్ట్ అమెరికన్ ఓటు ఆధారంగా కన్సాలిడేట్ అయ్యాడు. కన్జర్వేటివ్, రిపబ్లికన్, క్రిస్టియన్ ఐడెంటిటీతో కూడిన ఒక మతవాద, మితవాద, శ్వేత జాతి దురహంకార ఓటరు ట్రంప్కు బేస్. సో వైట్ రేసిస్ట్ ఓటర్లను, వైట్ రేసిస్ట్ భావాల వల్ల ట్రంప్ లాభపడ్డాడు. సో అందువల్ల ఇప్పుడు భారతదేశంలో ఏ రకమైన ధోరణి ఉందో అక్కడ కూడా అదే ధోరణి, యూకేలో కూడా అదే ధోరణి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో వన్ నేషన్ పార్టీ అని ఉంటుంది, అంటే ఇంగ్లీషు వైట్ వారే మాత్రమే రాజకీయాల్లో ఉండాలి అంటారు. సో బ్రిటన్లో మీకు ఏకంగా దాడులు కూడా జరిగాయి. సో ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ పాలిటిక్స్ ఎక్కడైనా కూడా సామరస్యము, సమైక్యత, ఇంక్లూజివ్ సొసైటీ, డైవర్సిటీని గౌరవించడం, వీటికి కాకుండా సమాజంలో ఉండే సోషల్ ఫాల్ట్ లైన్స్ను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం అనేది ఒక ఎత్తుగడగా చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు ట్రక్ డ్రైవర్ల మీద పడుతున్నాడు. సో ఐటీ ఉద్యోగుల నుంచి ట్రక్ డ్రైవర్ల వరకు రియాలిటీలో వీళ్ళు అమెరికన్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళే, అమెరికన్ ఎకానమీకి నష్టం చేసిన వాళ్ళు కారు. ఇప్పుడు హైటెక్ రంగాల్లో వచ్చి అమెరికన్ ఎకానమీని డెవలప్ చేశారు. ట్రక్ డ్రైవర్లుగా కూడా అమెరికన్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళే. వాళ్ళ మీద అంటే అమెరికన్ డ్రీమ్ను మొదలు సెల్ చేసి ఇప్పుడు అమెరికన్ డ్రీమ్ను మేమే చార్టర్ చేస్తామని అంటున్నారు. సో అందువల్ల ఇది ఆల్ పాలిటిక్స్. రాజకీయాల్లో ప్రపంచంలో ఎక్కడైనా రాజకీయ నాయకులు ఏంటి, ప్రజల మనోభావాలు రెచ్చగట్టి రాజకీయంగా లాభపడుతుంటారు. అమెరికాలో కూడా అదే జరుగుతుంది.